మనము ఎందుకు ఒక దీవెనను పొందుకోలేని స్థితిలో ఉండిపోతూ ఉంటాము అంటే, ఏ తండ్రి ఏమో క్రీస్తుని చూడమంటున్నాడు నీ దీవెన కొరకు. నువ్వు నేను ఏం చేస్తాం తెలుసా? మన వైపు చూస్తూ ఉంటాం. అయ్యో, నేను ఆ ఫ్యామిలీలో పుట్టుంటే దీవించబడేదాన్ని కదా. అయ్యోయ్యో, మంచి జాబ్ కొట్టుంటే దీవించబడదును కదా కదా. లేకపోతే నేను అలా చదువుకుని ఉంటే ఎంత బాగుండు, దీవించబడేదాన్ని కదా. అయ్యో, సేవ్ చేసుంటే డబ్బులు ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశాను, కరెక్ట్గా సేవ్ చేసుంటే. సో ఇలా ఆలోచించటం వలన యు ఆర్ యాక్చువల్లీ లుకింగ్ టు యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. నా దీవెన కొరకు మనం ఎవరిని చూసుకుంటాం తెలుసా? నా వైపు చూసుకుంటున్నాం. కానీ దేవుడు అలా చెప్పలేదు. క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించానని దేవుని మాట తెలియపరుస్తుంది ప్రియులారా. గాడ్ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ యూ ఫర్ ఎనీ బ్లెస్సింగ్. గాడ్ వాంట్స్ యూ టు లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. నీ దీవెన కొరకు, నీ ఆశీర్వాదము కొరకు యూ హ్యావ్ టు లుక్ టు ద క్రాస్. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీ దీవెన, నా దీవెన వీటి మీద ఆధారపడలేదు, కానీ క్రీస్తుని మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 క్రీస్తు నందు ప్రతి ఆశీర్వాదము నీకు నాకు కూడా అనుగ్రహించబడింది.